ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చే ఒక అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు వీడియోలో తెలుపబోతున్నానండి. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా పూర్తి వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఒక్క మంత్రాన్ని ప్రతిరోజు పాటించడం వలన మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా 100% నెరవేరుతుందని మన శాస్త్రం చెబుతుంది. ఈ ఒక్క శ్లోకం విష్ణు సహస్రనామం చదివినంత ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రాల్లోనూ మన పంచాంగాలలోనూ చెప్పబడింది. ఈ స్తోత్రాన్ని తప్పకుండా నమ్మి ప్రతిరోజు 3 సార్లు వింటే కానీ చదివితే కానీ ఖచ్చితంగా మీరు కష్టాల్లో నుంచి బయటపడతారు. కష్టాలు తొలగిపోయాయంటే ఖచ్చితంగా ఆ దేవుని అనుగ్రహంతో ఏదో ఒక విధంగా డబ్బు ఇంట్లోకి వస్తుంది. ఖచ్చితంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరూ డెవలప్ అయ్యే అదృష్టాన్ని కలిగినట్టు దీనికి అర్థం. ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని తప్పకుండా ప్రతిరోజు 3 సార్లు వింటే కానీ చెప్తే కానీ మీ మనసులో కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని చదివేందుకు లేదా వినేందుకు ప్రయత్నించండి. ఈ 3 సార్లు వింటే చాలు, కష్టాల్లో నుంచి తప్పకుండా బయటపడే మార్గాన్ని ఆ రాముల వారే చూపిస్తారని మన శాస్త్రం చెబుతుంది. ప్రతి ఒక్కరూ నమ్ముతారు కూడా. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఖచ్చితంగా 3 సార్లు పఠించే విధంగా చూసుకోండి. ఇది ఎవరి మంత్రం అంటే దత్తాత్రేయ స్వామి మంత్రము. ఆ దత్తాత్రేయ స్వామి మంత్రం చెప్పడం వల్ల చివరికి ఆయన అనుగ్రహం కలుగుతుంది అని మన పంచాంగంలో చెప్తారు, లేదా ఋషులు కూడా నమ్ముతారు. ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని ఆచరించడానికి తప్పకుండా ప్రయత్నించండి. మంచి రిజల్ట్ పొందుతారు. ఖచ్చితంగా ఈ మంత్రాన్ని నమ్మి ప్రతిరోజు మనం దేవునిని పెట్టుకున్న తర్వాత ప్రతినిత్యం కాదండి, ప్రతిరోజు 3 సార్లు వినేందుకు పొద్దున కానీ సాయంత్రం కానీ ప్రయత్నించండి. అన్ని కోరికలను తీర్చే ఈ దత్తాత్రేయ శక్తివంతమైన మంత్రాన్ని తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీ మనసులో కోరిక మీరు కోరిన మనసులోకి చెప్పుకొని, మీ కోరికను మనసులోకి చెప్పుకొని రోజు 3 సార్లు ఈ మంత్రాన్ని వినండి లేదా చెప్పండి. 11 రోజుల్లో దత్త అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా ఈ మంత్రాన్ని మీ మనసులో ఒక కోరిక కోరుకోండి. ఫస్ట్ దేవుడికి దండం పెట్టి దీపారాధన చేసిన తర్వాత ఫస్ట్ మీ మనసులో ఒక కోరిక కోరుకొని 3 సార్లు ఈ మంత్రాన్ని వినండి లేదా చెప్పండి. ఇలా 11 రోజులు చేయటం వలన దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని మన శాస్త్రం చెబుతుంది. మీరు మనసులో కోరిక వెంటనే ఏదనుకున్న డబ్బు పరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఇంట్లో ఏదైనా చిడిముడి కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ఒక కోరికను కోరుకొని ఈ విధంగా 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పండి. 11 రోజుల్లో అద్భుతమైన రిజల్ట్ మీరు తప్పకుండా చూస్తారు. ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని ఫాలో అవ్వండి. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. నమ్మి చేయండి. ఏది చేసినా నమ్మి చేయటం వలన ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుందని మన శాస్త్రం చెబుతుంది. ప్రతి ఒక్కరూ చివరిలో ఇస్తానండి, ఈ దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని చివరిలో ఇస్తాను. స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని అలానే పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మంచి అనుగ్రహం పొందుతారు. దత్త మంత్రం ఇచ్చాను చివరిలో. ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొందుతారు. దత్త మంత్రము ఇదిగోనండి, పైన స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చదివి మీ కోరికలు నెరవేర్చుకోండి. నమ్మి చేయండి. ఏది చేసినా నమ్మి చేయటం వలన ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొందుతారు. దత్తాత్రేయ స్వామిని ఖచ్చితంగా ఆయన అనుగ్రహం పొందే విధంగా మీరు నడుచుకోవడం వలన ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఏది చేసినా నమ్మి చేయటం వలన తప్పేమీ కాదండి. రూపాయి ఖర్చు లేకుండా ఏ విధంగా మనం కేవలం మంత్రాలు చదివి దేవుని అనుగ్రహం ఆయన స్తోత్రాలు చదివి ఆయన అనుగ్రహం పొందాలంటే పెద్ద విషయం ఏమీ కాదు. ప్రతి ఒక్కరూ నమ్మి తప్పకుండా ట్రై చేయండి. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి చూడండి. ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొందుతారు. తప్పకుండా పాటించి చూడండి. మీరే మంచి రిజల్ట్ ఉందని మీరే కనుక్కుంటారు.
ఈ దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని వీడియోలో చెప్పినట్టు 11 రోజులు ఫాలో అవ్వండి. 11వ రోజు ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ నమ్మి చేయండి. ఏది చేసినా నమ్మి చేయడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా కరుణించి మీ బాధలు కానీ మీ కోరికలు కానీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని పఠించి 11 రోజుల తర్వాత మంచి రిజల్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో తెలపండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ చిన్న చిన్న పరిహారాలు ఫాలో అవ్వటం వలన ఇంట్లో ఉండి ఏదో ఒక విధంగా కొద్దిగా భారాన్ని తగ్గించుకోవచ్చు. ముందుగా మనం కోల్పోయే మనశ్శాంతిని ఖచ్చితంగా దక్కించుకోవచ్చు. దేవుణ్ణి నమ్మటం వలన ఏ విధమైన ఆర్థిక పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదైనా కలిసి వస్తుందండి. దేవుణ్ణి నమ్మితే అన్నీ మంచే జరుగుతాయి. తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీకే మంచి రిజల్ట్ పొందుతారు. అనుకొని ప్రయత్నించి చూడండి. ప్రయత్నం ఏదైనా ముందుకు తీసుకెళ్తుందని నమ్మి చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీపై కలగాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని స్క్రీన్ మీద ఇచ్చున్నాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదవండి. మంచి రిజల్ట్ పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.